అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. కౌమారామృత శతకంలోని కౌమారుల దురాగతాల గురించి చర్చిస్తున్నాము. తదుపరి వచన పద్యం చదువుతాను, భావం కూడా చదువుతాను. మనం చర్చిద్దాం. చెప్పుడు మాటలు వినే తప్పుడు కౌమారులు, చెప్పుడు మాటలు వినే తప్పుడు కౌమారులు, తనవారిని పగబట్టి తల్లిదండ్రిని కొట్టి, తనవారిని పగబట్టి తల్లిదండ్రిని కొట్టి, ఆనక విలపించనేమి లాభం శూన్యం, ఆనక విలపించనేమి లాభం శూన్యం. కౌన్సిలింగ్ ప్రక్రియతో మారుట తథ్యం, కౌన్సిలింగ్ ప్రక్రియతో మారుట తథ్యం అమృతపుత్ర. భావం ఏం రాశానంటే, ఆవేశపరులైన కొందరు కౌమారులు చెప్పుడు మాటలు విని తన వాళ్ళు, తన తల్లిదండ్రులు తనకు అన్యాయం చేస్తున్నారని భావించి వారిని తిట్టడం, ఇంకొందరైతే చేయి చేసుకోవడం కూడా చేస్తుంటారు. ఇది ఏమాత్రం సహించరాని విషయం. కనుక వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మనిషిగా మార్చడం కనీస ధర్మం. నిజానికి ఇది రాయడానికి ముఖ్య కారణం నేను స్వయంగా చూసిన ఒక సంఘటన. ఒకటి కాదు, 2 సంఘటనలు. అవి సంక్షిప్తంగా చెప్తాను. ఆ మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో దూర బంధువులు ఉంటారు. వాళ్ళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అదే తండ్రి కొడుకులు కొట్టుకున్నారు, కొడుకును పోలీసులు తీసుకెళ్లారు, కొంచెం వచ్చి వాళ్ళని విడిపించి న్యాయం చేయమని చెప్పేసి. సరేగా మనకేం పని లేదు, ఎట్లా రిటైర్ అయినాం కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి విషయం తెలుసుకున్నాను. అడిగితే ఇంకా వాళ్ళని అడిగితే ఆయన సపోర్టింగ్ ఆయన చెప్తాడు, ఈయన సపోర్టింగ్ ఈయన చెప్తాడు. కాబట్టి మధ్యలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి ఏంటి విషయం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారు, తండ్రిదేం తప్పలేదయ్యా, కొడుకే, వాడెంత 20 ఏళ్ళ లోపల పిల్లంటే కౌమారుడు, ఈ మధ్యలో తాగుతున్నాడు, తాగుతున్నాడు, కార్డ్స్ ఆడుతున్నాడు, సిగరెట్లు అవి కూడా వాటి కూడా మరిగినాడు. అందుకని చెప్పి డబ్బుల కోసం అని చెప్పేసి తండ్రిని అడిగినాడు. వాళ్ళు ఇన్ని రోజులు ఇచ్చినారు, ఇచ్చి ఇప్పుడు విసిగిపోయి ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు, ఏం లేవు, అమ్మడానికి కూడా మన దగ్గర ఏం లేదు కదా, భూమి లేదు, ఇల్లు ఒకటి ఉన్నది, ఏం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఏదో సమయాన్ని చెప్పారు. చెప్తే అంతకుముందు వీడికి చెప్పినారట, ఏమని, మీ తాత సంపాదించిన చేను పొలాలు అవన్నీ ఉండేవి, మీ నాన్ననే చెడలవాట్లకు లోనై అవన్నీ అమ్ముకున్నాడు, నీకేం లేకుండా చేసినారా అని చెప్పేసి వీడికి బ్రెయిన్ వాష్ చేశారనమాట. అది దృష్టిలో పెట్టుకొని, మా తాత సంపాదించిందంతా నువ్వు అమ్మేసి నువ్వు జలసాలు చేసుకొని నాకేం మిగిల్చకుండా నువ్వు సంపాదించావు, మా తాత ఇచ్చింది లేకుండా చేసినావు అని చెప్పేసి వీడు తాగొచ్చి తిట్టి కొట్టినాడంట. తండ్రిని కొట్టినాడు, తల్లి అడ్డం మీద తల్లిని కూడా కొట్టినాడు. ఇక వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కానీ పక్కింటి వాళ్ళకు అది సహించలేక వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అయితే ఇంకొక పక్కింటి ఆయన, ఒక పెద్ద మనిషి, ఒక ముసలాయన, ఆయన చెప్తున్నాడు, అయ్యా కొడుకుది ఇప్పుడు మనకు తప్పు కనిపిస్తుంది, కానీ తండ్రి కూడా ఏమి సీదా మనిషి కాదు, ఈయన కూడా వాళ్ళ తండ్రి తలబగలగొట్టిండు. నేను నిశ్చేష్ట అయిపోయి, తలబగలగొట్టడం ఏంటంటే, అవును, వాళ్ళ తండ్రికి భూములు ఉండేవి, అవి అమ్ముతానంటే ఆయన ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే కర్ర తీసుకొని కొడితే తల పగిలింది, చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన బాగు చేయించారు. ఇది వీళ్ళ కథ. తండ్రి ఎంతనో కొడుకు కూడా అంతే వెళ్ళిండు అని చెప్పి వాళ్ళు చెప్తే నిశ్చేష్టుని అయిపోయాను నేను. ఏంటి అసలు వీళ్ళు తల్లిదండ్రులేనా, కొడుకులేనా, ఈ వంశమేనా, ఇట్లా ఉంటారా మనుషులు అంటే అని చెప్పేసి, కొడుకు పోలీస్ స్టేషన్ ఉన్నాడు కదా, తండ్రిని కూడా పోలీస్ స్టేషన్ పట్టియాలి. అప్పుడు వాడికి ఏం శిక్ష కాలేదు కాబట్టి వాడు అట్లా చేసినాడు, కాబట్టి తండ్రికి ఏం కాలేదు కాబట్టి కొడుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఎస్ఐకి ఫోన్ చేసి, ఎస్ఐ గారు ఇందులో ఇద్దరు తప్పు ఉంది, వీని కూడా తీసుకెళ్ళి ఒక 4 రోజులు స్టేషన్లో ఉంచండి, లేదా జైలుకి పంపండి అని చెప్పేసి రికమెండ్ చేసింది. ఇది వాస్తవంగా జరిగిన ఒక స్టోరీ. స్టోరీ అంటే కల్పిత కథ కాదు, వాస్తవంగా జరిగింది.
ఇక ఇంకొక నిజమైన కథ ఇంకోటి కూడా నేను చూసింది. ఎప్పుడంటే నేను 8వ తరగతో, 9వ తరగతో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఒకాయన, వాళ్ళది నిజామాబాదు. వాళ్ళ చిన్నాయన, చిన్నమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు వాళ్ళు. వీడికి చాలా దగ్గర అన్నమాట, దగ్గర సంబంధం. సరే వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏదో ఆదివారం ఏదో వస్తాయి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికంటే కొడుకు తండ్రిని బండ బూతులు తిడుతున్నాడు. తల్లి లోపల దర్వాజాలో కూర్చొని ఏడుస్తున్నది. ఆ సీన్ చూసేసరికంటే ఏమో ఏంటి ఇట్లా ఉంటారా మనుషులు, ఇది చూడడానికి ఇంత దూరం వచ్చినామా మేము అని బాధేసింది నాకు. నేను అడిగిన ఏందిరా ఈ పరిస్థితి ఏంది, వాడు తిట్టడం ఏంది, ఆ తండ్రి ఉండి అట్లా కూర్చోవడం ఏంది అంటే వాడు చెప్తున్నాడు, ఆయన రిటైర్డ్ టీచర్, ఏదో చిన్న అప్పుడు ఈజీటీగానో ఏదో రిటైర్డ్ అయ్యిండు, ఏదో కొంచెం కొంచెం పెన్షన్ వస్తుంది, దాని మీదనే వీళ్ళ బతికెళ్తుంది. వీడు ఏం పని చేయడు, వీడికి 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. పెళ్లి చేసిండు, చేస్తే వీడు బాధలు భరించలేక భార్య పారిపోయింది. ఇక వీడి గతి ఇట్లా, తండ్రిని పెన్షన్ రాగానే డబ్బులన్నీ గుంజేసుకుంటాడు. ఇక పోయి వాడు జలసాలు చేస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైనా అప్పు తెచ్చి అని చెప్పేసి తండ్రిని బాధిస్తుంటాడు వీడు అని చెప్తుంటే, ఏం రా వకాలతో చెప్తున్నావు ఆ ముసలోడి తరఫు నుంచి, నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు, నేను ఒక్క కొడుకును, నీ లెక్క నలుగురం కొడుకులో కాదు, ఒక్క కొడుకుని చూసుకొని తండ్రి తండ్రిరా అని వాడు తాగిన లోపల ఏదో బండ బూతులు తిడుతూ ఉన్నాడు. ఆ పెద్ద మనిషి వాళ్ళ నాన్న పాపం ఆయనను చూస్తే ఇంత జాలేస్తుందంటే, ఒక ఒక సాధువు అని, ఒక సాత్వికుడిలాగా ఉన్నాడు ఆయన. ఆయన 2 చేతులు జోడించి, నాయన మీరు మధ్యలో రాకుంది, వాడు మూర్ఖుడు, నేను ఎన్నెన్న బాధలు భరిస్తా పడతాను కానీ మిమ్మల్ని మాటలంటే నేను భరించలేను అని ఆ పెద్ద మనిషి కళ్ళని నిలబెట్టుకున్నాడు. ఈ మూర్ఖుడు ఏం నేను అందరి పైకి పోతాను, అందరిని కొడతాను, అందరిని తిడతాను అని చెప్పేసి పోయి ఆ పెద్ద మనిషిని దబా దబా వీపులో బాధిండు. మా ఫ్రెండ్ ఇమీడియట్గా పోయి మనం పట్టుకొని బయటకు గెంటేసిండు. గెంటేస్తే వాడు ఉంచా ముసవాడని ఇలా చంపడేస్తా అని చెప్పి అరుస్తున్నాడు బయట. వాళ్ళ అమ్మ ఏడుచుకుంటూ లోపలికి వెళ్ళి వచ్చి వాడికి బయటకు వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చింది. వాడు మాయమైపోయాడు. ఇటువంటి మనుషులు కూడా లోకంలో ఉన్నారా అని చెప్పేసి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎంత ఉంటుంది చూడండి. ఇవి సంఘటనలు. తల్లిదండ్రులను తిట్టి కొట్టే కొడుకులు కూడా ఈ లోకంలో ఉన్నారంటే, మనం బతుకుతున్న కాలంలో వాళ్ళు బతుకుతున్నారంటే మనకే సిగ్గుచేటు అనిపిస్తుంది. అటువంటి జీవోత్సవాలను క్షమించవద్దు అని చెప్పడానికి ఈ పద్యం రాశాను నేను. వాళ్ళు కౌమారులు కావచ్చు, యువకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మెంటల్లీ డిజార్డర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రి మీద చేయి చేసుకున్నవాడు ఎన్నడూ కూడా క్షమార్హుడు కాదు. సరే, ఇక ముందు ముందు వీడియోస్లో ఇటువంటి ప్రాక్టికల్ నేను చూసిన ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. నమస్కారం.